అన్నాడు. ఇక మహానాయకుడు కేసీఆర్ గొప్ప నాయకుడు ఒంటి కాలు మీద వస్తాడు మనం ఏదైనా మాట్లాడితే. నేను అడుగుతున్న మహానాయకుడిని, ఏపీ డీజీపీ నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ కట్టాడంతే, కట్టాడని ఆరోపణ, దానికంటే ఏం లేదు. కోర్టుకు పోతే కోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చారు, స్టే ఇచ్చారు, డోంట్ డెమాలిష్ ది కాంపౌండ్ వాళ్ళని చెప్పారు. అది చెప్పినా కూడా తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా ప్రహరీ కూడా పగలగొట్టారే. ఈ 11 ఎకరాలు మీకు కనపడలేదా? 100 ఎకరాల కుంభకోణం మీకు కనపడలేదా? దీనికి సమాధానం చెప్తారు అంటే మీరిద్దరు కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? మీరు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఇది జగన్ కేఎస్ఆర్కి లాలోచీకి ఉదాహరణ కాదా అని నేను అడుగుతున్నా. అందుకనే ఈరోజు మనం చూస్తే జగన్ పూర్తిగా కేసీఆర్కి సరెండర్ అయిపోయాడు. నీ కాళ్ళు ముక్కుతాన్న పరిస్థితికి వచ్చేశాడు. నేను అడుగుతున్న, ఈ కేసు కన్నెర్ర చేస్తే ఈయన జైలుకు పోతాడు. డైరెక్ట్ ఎవిడెన్స్, నోబడీ కెన్ రిపేర్ ఇట్, నోబడీ కెన్ రివర్స్ ఇట్. సాక్ష్యాలున్నాయి, మొత్తం ఎవిడెన్స్ ఉంది. అడ్డంగా దొరికిపోయారు. అడ్డంగా దొరికిపోయినాక నీకు మార్గం సరెండర్ అయిపోవడం. ఆ సరెండర్ అయిపోయి ఏం చేయబోతారని నేను మాట్లాడతాను. అంత మునుపు మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఎన్ని మాట్లాడాడంటే అన్ని మాట్లాడాడు. తిరుపతిలో మీ ముందర 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సీమాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకుంటారా, స్కామాంధ్ర చేసుకుంటారా? స్వర్ణాంధ్ర కావాలంటే నాకు మద్దతు ఇవ్వండి, మీ కోరిక తీరుస్తా, నన్ను నమ్మండి, నా పైన భరోసా ఇవ్వండి. ఇప్పుడు అడుగుతున్నా, మీరు కుట్రదారులతో కలిసి స్వర్ణాంధ్రప్రదేశ్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తున్నారు. ఆ రోజు మీరు అన్నారు చాలా క్లియర్గా, ఆంధ్ర ప్రజలకు తెలివితేటలున్నాయి, గుజరాత్ కంటే ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రలో శిక్ష అంతా నాకు తెలుసు, ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇవన్నీ చెప్పి ఈరోజు మీరు చేసిన పని ఈ రాష్ట్రాన్ని ఒక స్కామ్ ఆంధ్రప్రదేశ్గా చేర్చి కరుడుగట్టినటువంటి ఆర్థిక ఉగ్రవాదులతో మీరు చేయగడిపారు, కాపాడుతున్నారు. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నరేంద్ర మోడీ గారి పైన ఉంది. దీనికి అందుకే నేను అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పమని చెప్పి కూడా అడుగుతున్నాను.